ఏ ఊరండి మీది? తూటుకుంటాం సార్ మాది. ఏం పేరు? ప్రవీణ్ సార్. దుంపల ప్రవీణ్. సార్ ఇది ఏ విత్తనం వేశారు? మారుతి RR సార్. RR DCC కంపెనీ. ఎట్లా అనిపించింది మీకు? బాగుంది సార్. బాగుందా? పక్కన ఇంకేమైనా వేసారా? ఇది ఒకటి వేసారా? ఇంకొక విత్తనం సార్ ఇదేశాలో సుధా అని అదొక రకం సార్. అయితే అది అలాదిగా ఉంది. దీని వరకు బాగా కొమ్మలు కానీ ఇట్లా కాపు చిక్కదానం సార్. చిక్కగా ఉందా? చిక్కగా ఉంది సార్. సైజు కాయ కూడా సైజు కూడా బాగానే ఉంది సార్. ఎప్పుడైనా విత్తనాలు లెక్కేశారా? కాయలు వేయలేదు సార్. వేయలేదా? చేయలేదు సార్. అది చేసి చూడండి, అది కూడా బరువు ఎక్కువ ఉంటుంది అంతే. గుత్తులు ఉందండి ఇది చూడండి. హైట్ వస్తుంది. విత్తనం రైతులు పెట్టుకోవచ్చండి. పెట్టుకోవచ్చా? నల్లి కూడా తక్కువ సార్. ఎంత ఎస్టిమేషన్ వేయచ్చు దీన్ని? సర్పంచ్ గారే పైన అయితే అనుకుంటున్నాం సార్. ఎకరం 20-25 లోపు వచ్చింది. ఇప్పుడున్న భౌతిక పరిస్థితుల్లో నీళ్లు లేవు. చేను బట్టి అదే అంటే కనవ విత్తనాల కంటే మెరుగ్గానే ఉంది సార్. నల్లి కూడా తక్కువ సార్. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే ఇదే చాలా 2 రకాల విత్తనాలు ఉన్నాయి. అది ఒక తీరుగుంది, ఇది ఒక తీరుగుంది. మనం వెయ్యాలని శాంపిల్ గా తీసుకొచ్చాము. బాగుంది. నల్లి కూడా లేదు. ఆ విత్తనానికి అయితే నల్లి ఉంది. ఇది చూడరాదండి. రైతులకైతే ఇబ్బంది లేదు. 20 క్వింటాలు అయితే తగ్గదు సార్. మనం ఎంతైనా పచ్చికాయ కానీ పండుకాయ కానీ ఏదైనా మీకు నల్లి కూడా తట్టుకునే. వేయటం కొంచెం లేట్ వేసారా? సెప్టెంబర్ లో వేసారా? అదే లేకపోతే ఇప్పటి వరకు కటింగ్ కావాలి. సెప్టెంబర్ 10 మేము ఎప్పుడైనా సెప్టెంబర్ లోనే వేస్తాం సార్. సెప్టెంబర్ 8, 10వ తారీఖు 12వ తారీఖు అట్లా. మళ్ళీ రైతులు వేసుకోమని చెప్పొచ్చా? నిర్భయంగా. ఈ చెట్టు చూడండి సార్, మీరు ఈ చెట్టు చూడండి అసలు ఎంత గుత్తంగా ఎంత ఇది ఉందో. ప్రతిది కానీ ఏది కానీ మళ్ళీ అదే శాలో చూడండి దగ్గరగా చేసే రైతు బాగా గుత్తం చేసుకునే రైతులు. అసలు ఇంకా నీళ్లు మాకు ఇదే కానీ నీళ్లు సమృద్ధిగా ఉండి మంచిగా ఉంటే ఇంకా ఇగో ఈ నల్లి కానీ ఏదైనా కానీ అదే శాలోనే 2 రకాలు వేసినా కానీ ఇది ఉంది.